ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలమందు ప్రభు సన్నిధానంలో వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు మనకు దయచేసిన విశేషమైన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాను. ఈస్టర్ ఆదివారం వస్తే, ఈస్టర్ తర్వాత సండే, ప్రతి సంవత్సరం ఇదే పాఠాన్ని మనం చదువుకుంటాం. ఎందుకంటే ఈస్టర్ తర్వాత గురించిన ఆదివారం స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడింది యోహాను సువార్తలో. 20వ అధ్యాయం ప్రారంభమేమో ఆదివారం ఎర్లీ అవర్స్ ఇన్ జాన్స్ గాస్పెల్. ప్రారంభంలో ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. 19వ వచనం వచ్చేసరికి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి అని, అంటే అది ఇంకా ఈస్టర్ రోజే సాయంత్రం పూట కూడి ఉన్నాడని చెప్పి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ఉండటం మాకు తెలుసు. 26వ వచనంలో మనం చూస్తాం, 8 దినములు అయిన తరువాత, అంటే నెక్స్ట్ సండే, శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. విశేషము ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం, పోయిన వారం మత్తయి సువార్తలో చివరి భాగంలో దూత కనిపించి, మీరు వెళ్ళి గలిలయలోకి వెళ్ళి చూడండి, యు గో. ఆ గో అనే మాట మీద మనం ధ్యానం చేశాం. హ్యావింగ్ గాన్, హ్యావింగ్ టేకెన్ అప్, ఆర్ బీయింగ్ టేకెన్ అప్ బై గాడ్స్ పవర్ ప్యాసివ్లీ. వాళ్ళకు అప్పగించబడిన పని ఏంటంటే, ఆ స్త్రీలకు పునరుద్ధానపు శక్తిని దేవుని బలముతో కొనిపోబడి చెప్పటం. అయితే వాక్యంలో మనం చూస్తాం, వాళ్ళు పరిగెత్తుచున్నారట. దే వర్ రన్నింగ్ ఇన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. ఆ పరిస్థితిలో యేసు ప్రభు వారికి తారసపడి, మీరు వెళ్ళి గలిలయకు వెళ్ళి చెప్పండి అని వారిని మరలా బలపరిచినట్లు పోయినసారి వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. పునరుద్ధాన దినము రోజు. ఆర్ వి మిస్సింగ్ సంథింగ్? దట్ ఈస్ వాట్ వి మెడిటేటెడ్. Are we missing something that was sent through the angel? Like the women, the first witnesses of the resurrection, missed. వారు మిస్ అయినట్టు మనము మిస్ అవుతున్నాము, అవుతూ ఉంటాం. అందుకే ప్రభు మన ఎదుటొచ్చి మనకు తారసపడి మనల్ని బలపరిచి మన విశ్వాస జీవితాన్ని గాడిలో పెడుతూ ఉంటాడు. ఆదివారం సాయంకాలం శిష్యులు తలుపులు మూసుకొని ఉంటే, యేసు ప్రభు మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే వచ్చి వారి మధ్య నుంచొని, మీకు సమాధానం కలుగును గాక అని వారిని గ్రీట్ చేసినట్లు మనం చూస్తున్నాం యోహాను సువార్తలో చదువుకొనబడిన భాగంలో. సమాధానము కలుగును గాక, పీస్ బీ టు యు. రెవలటరీ వర్డ్స్, ప్రత్యక్షత కలిగిన మాటలు. ఇన్ అదర్ వర్డ్స్, యేసు ప్రభు దర్శనమిచ్చాడు, దైవ దర్శనమిచ్చాడు. ఇట్ ఈస్ నాట్ దట్ జీసస్ వాజ్ క్రూసిఫైడ్, వాజ్ బెరీడ్ అండ్ ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ హీ కేమ్ టు దెమ్. అంత మాత్రమే కాదు, నేను మనిషినే, మీలాంటి వాడినే, గాయాలైన ఇవి చూపించుకోవడంతో పాటు దైవత్వముతో కూడినటువంటి గ్రీటింగ్ అది. మీకు సమాధానము కలుగును గాక. హూ విల్ గివ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్? కెన్ యూ గివ్ పీస్? కెన్ ఐ గివ్ పీస్? నో, ఇట్స్ గాడ్ హూ గివ్స్ పీస్.
సమాధానమునకు అధిపతి అయిన దేవుడు మాత్రమే సమాధానము కలుగును కాక అని చెప్పగలరు. మీకు సమాధానము కలుగును గాక అని ఆయన చెప్తే ఆ దైవ దర్శనం కొందరికి సంతృప్తినిచ్చింది. వారిలో తోమా అనబడే వ్యక్తి లేడు. దేవుని దర్శనం చూసి శిష్యులు సంతోషించారట. ప్రభు వారి మీద పరిశుద్ధాత్మ ఊది, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని చెప్పి వారి మీద పరిశుద్ధాత్మ ఊది, పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పుచు, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి క్షమింపబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పు. The real problem starts here. యేసు వచ్చినప్పుడు అంటే ఈస్టర్ రోజు ఈవినింగ్ 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, here Thomas was not there. The rest of the disciples were there. ఆ తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని థామస్ జాయిన్ అయిన తర్వాత చెప్తే, అతను నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. శిష్యులు ఆయనకు తెలియచేశారట, థామస్ గారికి తెలియచేశారట. ఏమని? మేము యేసు ప్రభువును చూసాం. ఎట్లా వచ్చాడు నీకు తెలుసా? మూసిన తలుపు మూసినట్టే ఉంది, వేసినట్లే ఉన్నాయి. He just walked in. ఆయన ఉన్నట్టు వచ్చేసాడు. మేము అనుకుంటుండగానే వచ్చేసాడని చెప్తే, he was not convinced, but probably the disciples told him. నీకు గుర్తుందా? మేము ఆయన్ని ఏ రకంగా పరీక్షించామంటే పలానా రోజు పలానా పని చేశాడు. గుర్తేనా? ఆ విషయం మేము అడగకముందు ఆయనే మళ్ళీ మాకు చెప్పాడు. జస్ట్ వెళ్ళి మనకు వ్రాయబడలేదు కానీ నువ్వేనా ప్రభువా అని పరీక్షించి చూచితో రుజువు పరుచుకోలే వాళ్ళు. They asked so many things, so many questions that only Jesus and these people knew. యేసు ప్రభువుకు శిష్యులకు మాత్రమే తెలిసిన అనేక సందర్భాలు ఆయన్ని ప్రశ్నించి అంత అయిపోయి అది ఇప్పుడు తోమా గారికి ట్రాన్స్ఫర్ చేశారు. The Bible says the rest of the disciples perfectly explained that it is Jesus. Perfect tense వాడబడింది. అంటే మనిషిగా మానవరీత్యా what all you can do, what all you can tell, చేయగలిగిన ప్రతి ప్రూఫ్స్ చక్కగా వివరించి విడమర్చి చెప్పారు ఆయనకి. Thomas said, no, whatever you say, no, మీరేమన్నా చెప్పండి, ఆ సంగతి ఆయనకి తెలుసు, నీకు తెలుసు, ఇది కూడా ఆయన చెప్పాడు, ఆయన ఈయన ఎన్ని చెప్పినా
how much perfectly the disciples were able to explain. Thomas said, "No, నేనైతే నమ్మనుగాక నమ్మను." This afternoon, I want to focus on our habits, మన అలవాట్లు, కొనసాగే అలవాట్లు. కొంతమంది చెడు తలంపులతో ఉంటారు. కొంతమంది చెడు అలవాట్లను మానుకుంటారు. కొంతమంది మంచి అలవాట్లను మర్చిపోతారు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్, how they come, how they go, and sometimes how we can't give up on them. ఈ చెడు అలవాట్లను మనం మానుకోలేము ఒక్కోసారి. Many surveys have said that people who give up on bad habits, నెమ్మదిగా నిదానంగా, they go to the same old habits. They revert back to the same old habits, good or bad. ఎందుకంటే చిన్నతనం నుంచి అది వాడుక. So people, they like to go back to the old habits slowly. Habits die hard అనే సామెత మనకు వచ్చింది. ఈ సాయంకాలం few things from the text that is read out for us today. కొన్ని అంశాలు ధ్యానం చేసుకున్నాం. యెరూషలేములో వీళ్ళు కూడుకొని చల్లాచెదరైపోయి ఎక్కడో వీళ్ళు ఉన్నారు. ఆ యెరూషలేముకు రాజనగర్ అని పేరు, దేవుని పట్టణం అని పేరు, ప్రభువు ప్రేమించిన పట్టణం, ప్రభువు ఎన్నుకున్న పట్టణం, ప్రభువు ప్రేమించిన జనాల మధ్య ఆయన ఏర్పాటు చేసుకున్న క్యాపిటల్, రాయల్ టౌన్, సో టు స్పీక్. ఈ యెరూషలేము పట్టణానికి there is a bad habit. This evening our meditation is how God puts an end to those habits. చెడు అలవాట్లకు ముగింపు, మంచి అలవాట్ల కొనసాగింపు. ఈ యెరూషలేము పట్టణానికి ఉన్న ఏకైక లేకపోతే ప్రముఖ దుర్మార్గపు లక్షణం ఏంటంటే దే కిల్ ప్రాఫిట్స్. ప్రవక్తలను చంపే లక్షణం ఉన్నది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం, ఈరోజు మనం చదువుకున్న 2వ అధ్యాయంలో 22-23 వచనాలు నేను మీకు చదువుతున్నాను. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి O Jerusalem, you have continued your habit. నీ అలవాటును నీవు కంటిన్యూ చేశావు. నీ హ్యాబిట్ను నీవు కంటిన్యూ చేశావు. You kill prophets. You kill priests. You continued, and you continued it with Jesus, the Son of God also. But God raised him up.
అయితే దేవుడు ఆయనను మరలా లేపాడు అని చదవబడిన వాక్యంలో మనం చూస్తాం. యెరూషలేమునకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్, కిల్ ద ప్రాఫిట్స్. దేవుని మాటలు ఎవరైతే చేరవేయటానికి ఆ లోకానికి వచ్చారో వారిని చంపివేసే లక్షణం, చెడు లక్షణం. కంటిన్యూయింగ్ ఇన్ దట్ హ్యాబిట్. ప్రవక్త అయిన దానియేలుకు ఒక మంచి లక్షణం ఉంది, గుడ్ హ్యాబిట్. ముమ్మారు ప్రార్థన చేస్తాడట ఆయన. యెరూషలేము వైపు తన ముఖాన్ని పెట్టి కిటికీలోంచి ఆ పట్టణాన్ని చూసే దిక్కుగా అది కనబడినా కనబడకపోయినా ఆ దిక్కు వైపు చూస్తూ రోజుకు 3 సార్లు కనీసం ఆయన ప్రార్థన చేస్తాడు. గుడ్ హ్యాబిట్. ఆ ప్రార్థనను ఆపివేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. బట్ దానియేలు ఆయనతో పాటు ఉన్న సమర్పించుతున్న యవనస్తులు దే డిడ్ంట్ గివ్ అప్. ప్రాణాల మీదకు వచ్చిన వారు ఆ హ్యాబిట్ను గివ్ అప్ చేయలేదు. దావీదుని గురించి మనం చూస్తాం, 7 సార్లు ప్రార్థన చేస్తాడట. డేవిడ్ డిడ్ నాట్ గివ్ అప్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్ 7 times. పాత నిబంధనలో హన్నాను మనం చూస్తాం. అప్పుడు యెరూషలేము ఇంకా కట్టబడలేదు. షిలోహులోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేదాన్ని. ఏటేటా అనే మాట మనం చూస్తాం. ఎవ్రీ ఇయర్ షీ గోస్ విత్ హర్ ఆఫరింగ్స్ మాత్రం కాకుండా, దేవునికి ఇవ్వాలి ఏదో ఇచ్చేద్దామని అని వచ్చేటట్టు కాకుండా ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసి మొక్కుబడులు చేసుకునేదాన్ని. ఆవిడకి హ్యాబిట్, అది మంచి అలవాటు, దేవునితో నడిచే అలవాటు. వై టు లూజ్ దట్ హ్యాబిట్? షీ కంటిన్యూడ్ ఇన్ దట్ హ్యాబిట్. మనకు కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళం మేము ఇంతకుముందు, కానీ ఇప్పుడు మానేశాం పాస్టర్ గారు. ఆలయానికి క్రమం తప్పకుండా ముందు మేమే వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు మానేశాము. పర్వాలేదు. దేవదాసయ్య గారు ఒక మాట రాస్తారు, ఆలయానికి ముందు వెళ్తే యూ విల్ గెట్ ఎ ప్లేస్ టు సిట్ నెక్స్ట్ టు జీసస్. దిస్ మైట్ సౌండ్ సిల్లీ ఫర్ అస్, కానీ ప్రభువా నీ పక్కన ఒకళ్ళు, నీ అటువైపు ఒకళ్ళు, ఇటువైపు ఒకళ్ళు మాకు కావాలని పోటీ పడ్డారు. జబదయ్య కుమారుడు మనకు తెలుసు. This man puts it this way: if you go early to the temple, you get a seat next to Jesus. ఎందుకంటే you will prepare yourself. We have the habit of going early to temple. రెగ్యులర్గా ప్రభు మాకు ఇచ్చిన దాంట్లో కానుకలతో మేము స్తుతిస్తాం దేవుణ్ణి. వెరీ గుడ్. చర్చ్ పనుల్లో మేమే ముందుంటాం. వెరీ గుడ్. మమ్మల్ని నాటిన దేవుడు మా ద్వారా అనేక మందిని దీవిస్తున్నాడు. వెరీ గుడ్. కీప్ దోస్ గుడ్ హ్యాబిట్స్. లెట్ దెమ్ కంటిన్యూ. మన ఫలాలు వేరే వాళ్ళు పొందాలి. Others need to be benefited from our spiritual fruitfulness. ఆత్మీయ ఫలభరితమైన జీవితం ద్వారా వేరే వారు ఆశీర్వదించబడాలి. చెడు అలవాటైతే మానేసేయాలి. గుడ్ హ్యాబిట్స్ అయితే we need to continue. బ్యాడ్ హ్యాబిట్స్ అయితే they need to die. యెరూషలేము తన పద్ధతి మార్చుకోలేదు. ప్రవక్తలను చంపే తన పద్ధతి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా మార్చుకోలేదు. ఇట్ కంటిన్యూ. ప్రభువు విలపించాడు, యెరూషలేమా యెరూషలేమా. అండ్ ద లార్డ్ గివ్స్ ఎ టైటిల్, ప్రవక్తలను చంపుదను.
కోడి తన రెక్కల కింద పిల్లలను చేర్చుకున్నట్టు నేను చేర్చుకోవాలని అనేక సార్లు మిమ్మల్ని చూశాను. ఈవెన్ బిఫోర్ ఆర్ ఆన్ ద డే, ఆన్ పామ్ సండే, అప్పటి వరకు కూడా జీసస్ డిడ్ నాట్ రిలీజ్ ది జడ్జ్మెంట్ యెట్. గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. ప్రభు ఒకసారి ఆయన చివరి జీవితంకి వచ్చినప్పుడు, మాండే థర్స్డే రోజు మనం ధ్యానం చేసుకున్నాం, ఆయన బేతనీలో మరియా, మార్తా, లాజరు. మరియమ్మ ఆయన పాదాలకు అభిషేకం చేసింది. అత్యంత ఖరీదైన అభిషేకం ఆమె చేసింది. షీ poured the perfume, the ointment on his feet. నాకు అర్థమైన అంశం ఏంటంటే, she can as well pour the perfume on his head, on his dress, everywhere, elsewhere, drench him, his whole body with that perfume, irrespective of the customs. But she chose to anoint his feet. కారణం ఏంటంటే, she has a good habit. బైబిల్లో మరియ గురించి మనం చూస్తాం, ప్రభు పాదాలను ప్రేమించిన స్త్రీ. మంచి అలవాట్లు కొనసాగాలి. మరియమ్మకు యేసు ప్రభు చనిపోతాడని బయలుపరచబడింది శిష్యుల కంటే ముందు. She wanted to prepare Jesus for his burial through her anointment. బరియల్ కోసం ప్రిపేర్ చేస్తూ కూడా, though of course it's customary, she chose her loved place. అత్యధికంగా ఆనందించిన ప్రభువు పాదాన్ని అభిషేకించింది. Her good habit. She continued. This evening we are meditating on Jesus appearing to the disciples. ఈసారి ప్రభు వచ్చినప్పుడు 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. The same peace he gave once again. తర్వాత ప్రభు వచ్చి డైరెక్ట్ గా థామాతో చెప్తున్నాడు, మిస్టర్ థామస్, ప్లీజ్ కమ్ హియర్, స్ట్రెచ్ యువర్ ఫింగర్, నీ వేలు చాచి, అండ్ ఫీల్ మై వూండ్స్, టెస్ట్ మై వూండ్స్, ఎగ్జామిన్ మై వూండ్స్. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. అండ్ జీసస్ మేక్స్ ఎ స్టేట్మెంట్, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. This is the key verse we are meditating this afternoon. Habits die hard. అలవాట్లు మార్చుకుంట కష్టం. తోమా, మొదటి నుంచి నీవు అనుమానపడుచునే వచ్చావు కదా, లాజర్ని లేపడానికి వెళ్దామంటే ఇప్పుడు వెళ్తే మనల్ని కూడా చంపేస్తారన్నది నువ్వే. Some scholars put it this way. When John's gospel means Thomas, it means a character, an atheistic character of humanity. మనలో దాగి ఉన్న హేతువాది ఏ థామస్, దేవుని శక్తిని ప్రశ్నించే వ్యక్తే థామస్. ఎందుకయ్యా ఇప్పుడు వెళ్ళి లాజర్తో పాటు మనలో చంపేస్తారు? కానీ దేవుడు లేపాడు. థామస్ అప్పుడు నమ్మాడు. వారం ముందు తోమాకు, శిష్యులకు, యేసు ప్రభువుకు మాత్రమే తెలిసిన అనేక సంఘటనలు పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తోమా నమ్మలేదు.
జీసస్ సేస్, వచ్చి చూచి 8 దినములైన తర్వాత నెక్స్ట్ సండే యేసు ప్రభు వచ్చి డైరెక్ట్గా థామస్ని అడ్రస్ చేస్తూ, కమ్ టు మీ, వచ్చి చూడు, నీ చెయ్యి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. The language explains so many things there. Durative imperative. కొనసాగుచున్న అలవాటును ఖండించిన ఆజ్ఞ. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. కొనసాగుచూ ఉన్న తోమా యొక్క లక్షణాన్ని ఖండించిన ఆజ్ఞ. A habitual disbelief. A habitual starting point with disbelief. ప్రభువు దానికి ముగింపు పలకాలని ఆశపడ్డాడు. ముందు శిష్యులు డౌట్ పడ్డారు. థామస్ కూడా అంతే డౌట్ పడ్డాడు. There is nothing new, nothing different. బట్ ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా అలవాటు పడిన అపనమ్మకం, అలవాటు పడిన అవిశ్వాసం, అలవాటు పడిన ప్రార్థన చేయలేకపోయే గుణం, అలవాటు పడిన ప్రభువుని వెంబడించలేని గుణం, అలవాటు పడిన పక్కన వాళ్ళ మీద బురద చల్లే గుణం, అలవాటు పడిన బ్యాక్ బైటింగ్, అలవాటు పడిన సంథింగ్ ఎల్స్, అలవాటు పడిన స్టింజినెస్, అలవాటు పడిన దురహంకారం, గర్వం. వస్తాం దేవుని దగ్గరికి, క్లియర్ అయిపోతాయి. బట్ స్లోలీ మనకు తెలియకుండా చిన్నగా దానికి వెళ్ళిపోతాం. దాని గురించే హ్యాబిట్స్ డై హార్డ్ అని మన తెలుగులో అయితే ఇంకా బోల్డ్ అనే సామెతలు ఉన్నాయి. కుక్కతో ఒక వంకర అని, ఇట్లా సో మెనీ థింగ్స్. ఇట్ మీన్స్ eventually you end up go back to what you were. This afternoon Jesus wants to put an end to those habitual places that are ruining our lives. అలవాటు చొప్పున ప్రవక్తలను చంపే లక్షణం యెరూషలేముకుంటే ప్రభువు దాన్ని బాగు చేయాలని ఆశపడుచున్నాడు. అలవాటు చొప్పున దేవాలయం దర్శించే లక్షణం హన్నాకుంటే ప్రభువు దాన్ని బలపరుస్తున్నాడు. అలవాటు చొప్పున ముమ్మారు వెనుదీయక ప్రార్థన చేసే దానియేలు గుణాన్ని దేవుడు ఘనపరచబోతున్నాడు. వాడుక చొప్పున 7 మార్లు ప్రార్థన చేసే దావీదు గుణాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. This evening it's a call for us to examine వాడుక చొప్పున, which is that thing or those things which I lean back very normally. It can be putting away the word of God. It can be backbiting. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే లక్షణం. You will be one with whom you are associated. మనుషులు మిమ్మల్ని నమ్ముచారని మీరు అనుకుంటున్నారా? No, they don't. People are very wise. Everybody knows how I behave with whom. ఇతను పలానా చోట ఇట్లా ఉంటాడు, పలానా చోట ఇట్లా ఉంటాడని నన్ను 3-4 సార్లు చూసిన వాళ్ళు 5వ సారో 6వ సారో నన్ను నమ్మటం మానేస్తారు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రకమైన ప్రవర్తనలు దేవునికి అయిష్టమైనవి. వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. ఎలా, ఏం చేయాలి నేను ఇది తగ్గించుకోవాలంటే? హౌ డు ఐ నీడ్ టు వర్క్ ఆన్ దిస్? దేవుడే వచ్చి బాగు చేస్తాడా నన్ను? పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనముల వరకు నేను చదువుతున్నాను. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక
మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనములు. పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము యు నీడ్ టు డూ సంథింగ్. వీటిని మనస్కరించుము, వీటి ఎందే సాధకము చేసుకుము. యు నీడ్ టు ఎక్సర్సైజ్. వీటి ఎందు నువ్వు సాధకం చేసుకోవాలి. యు నీడ్ టు ప్రాక్టీస్ దోస్ థింగ్స్ intentionally by focusing yourself on those things. మనస్కరించి సాధకం చేయి. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండము. నిలకడ తప్పదు. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకోను. అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండుము అని తోమాకు చెప్పబడిన మాట నాకు ఏ విధంగా అన్వయించుకుంటున్నానంటే, నేను సాధకము చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి, మనస్కరించవలసినవి కొన్ని ఉన్నాయి, ఫోకస్డ్గా ఆలోచించవలసినవి కొన్ని ఉన్నాయి. ఇఫ్ ఐ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్, my bad habit will die. థామస్కి అవిశ్వాసి చనిపోవాలా, విశ్వాసిగా కొనసాగాలి. యెరూషలేము ప్రవక్తలను దైవజనులు చంపటం మానుకోవాలి. దానియేలు ప్రార్థనలో కంటిన్యూ కావాలి. చెడు లక్షణాలు ఉన్న వాళ్ళు వారి ఫోకస్ను మార్చుకోవాలి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ద ప్రెసెంట్ ఇంపర్, అది ఒక ఆజ్ఞ, ఇస్ డ్యూరేటివ్. అవిశ్వాసివి కాక ఇట్స్ ఎ ప్రొహిబిషన్, ఇంప్లైయింగ్ దట్ సంథింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ థామస్ నీడ్స్ టు బి బ్లాక్డ్. బ్లాక్ చేయటం మనకు తెలుసు కదా, గేమ్స్ లో వీసి. నీడ్స్ టు బి స్టాప్. నాలో కొనసాగుచూ ఉన్న some blocking thing needs to be stopped. To stop this, Jesus came again to strengthen Thomas. థామస్ను బలపరచడానికి యేసు ప్రభు మరలా వచ్చినాడు. ప్రియమైన సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలమందు వాక్యం వినుచున్న మనం, we are being strengthened that through the resurrection power of our Lord Jesus Christ, we are going to put an end to those habitual things which we are fighting to an end and move forward. ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని మోషే అని తోమాతో చెప్పాను. Blessed are those who believe without seeing me, without examining me. మనందరం కూడా ఆ ధన్యులమే. కానీ మనం మనస్కరించవలసినవి కొన్ని ఉన్నాయి, సాధకం ఎక్సర్సైజ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, నిలకడగా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. అవి నీకు తెలుసు, నీకు తెలియదు అని ఇఫ్ వి యాక్ట్ ఇన్నోసెంట్, గాడ్ విల్ ఎక్స్పోజ్ దెమ్. ప్రభువు వాటిని మనకు చూపిస్తాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించడానికి ఆటంకంగా ఉన్న ఆ హ్యాబిచువల్ థింగ్ని పక్కన పెట్టుకో. ప్రభువు విస్తారంగా దీవించబోతున్నాడు. పునరుద్ధానపు శక్తి ఆయన మనలను నిలవబెట్టడానికి, ఆయన పునరుద్ధానపు శక్తిని మనకు దయచేస్తున్నాడు.
తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. Habits. Good habits or bad habits? Good habits need to continue. Bad habits need to die. ప్రవక్తలను చంపే యెరూషలేమును మార్చుకొనమని పేతురు బోధ చేశాడు. మీరు ఆయన చంపారు, కానీ దేవుడు ఆయన లేపాడు. మీరు మారు మనసు పొందాలని బోధ చేశాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఘనపరిచాడు. హన్నా ఏటేట దేవునిని ఘనపరిచి మొక్కుబళ్ళతో వెళ్ళి ప్రభుని స్తుతించినప్పుడు ఆవిడ ప్రార్థన విన్నాడు. బేతనీలో ప్రభువు యొక్క చావు తెలిసిన మరియమ్మ కూడా, she loved the feet of Jesus. She anointed them, knowing that the Lord will die soon. She continued sitting at his feet for the last time. Continuing good habits. But if we have something bad like Thomas, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము, ప్రభువు ఖండితముగా ఆజ్ఞాపించుచున్నాడు. కొనసాగుచున్న అలవాటును ఖండితముగా గద్దిస్తున్నాడు. A prohibition, something existing condition కి ప్రభువు ముగింపు పలుకుచున్నాడు. Asking us to put to an end, and he will strengthen us. తిమోతి did this. పౌలు ద్వారా హెచ్చరింపబడి తిమోతి మనస్కరించవలసిన వాటి మీద ఫోకస్ అయి ఉండవలసిన వాటి మీద ఫోకస్ అయి ఉండి ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయవలసిన దాన్ని ప్రాక్టీస్ చేస్తూ సాధకము చేస్తూ నిలకడగా, wavering without any wavering, he was steady on certain things. This is how Timothy was strengthened. Thomas was strengthened by the command of Jesus that asked him to give up on his unbelief. ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనతోను మన కుటుంబాలతోనూ మాట్లాడుచున్నాడు. There are some things that we need to give up. మనం మనుషులం కాబట్టి పాపం చేస్తాం, మట్టి శరీరము కాబట్టి పాపములో ఉంటాం. These explanations might work sometimes, but not always. ఆయన పునరుద్ధాన శక్తిలో మనం బలం పొందుకొని అలవాటు చొప్పున వాడుక చొప్పున మనం చేయించిన పాపములను తుడిచిపెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుచున్నాడు. ఈ మధ్య ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వైపు చూడు, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ పునరుద్ధానపు శక్తిని మేము రుచి చూచుటకు ఆశపడుచున్నాం. ఖండితముగా ముగింపు పలకవలసిన వాటికి నాయన ముగింపు శిలువ మీద మీరే పలికారు మా తండ్రి. హెల్ప్ us to enjoy the blessings of resurrection like your disciples did. పునరుద్ధానపు శక్తి బలము అర్థం చేసుకోలేని తోమా వలె కాకుండా మా ప్రభువా, పునరుద్ధానమును అర్థం చేసుకొని ఆ శక్తిలో కొనసాగుటకు సహాయం చేయండి. తిమోతి వలె నాయన వీటి మీద మేము మనస్కరించాలో, వీటి మీద మేము సాధకం చేసుకోనాలో, వీటి మీద మేము నిలకడగా ఉండాలో మాకు నేర్పించండి తండ్రి. నీకు వందనాలు. బాధల్లో, దుఃఖంలో ఉన్న మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యము ద్వారా మీరు ఓదార్చండి తండ్రి. వైరస్ ద్వారా ప్రభావితమై ప్రియులను కోల్పోయిన కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. కోలుకుంటున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఓ తండ్రి, let your love touch them. Let the power of resurrection become real to them. And let them be healed in Jesus' name. మా ప్రభువా, నీకు వందనములు, నీకు వందనములు అయా మా తండ్రి. విశ్వాసముతో నాయన మా ప్రభువా, త్వరలో ఈ వ్యాధికి మేము ముగింపు పలుకుచున్నామయ్యా. మా తండ్రి, మేము సంఘంలో కూర్చొని ఆరాధన చేసుకోవాలని ఆరాటపడుచున్నాము. మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీరిచ్చిన క్షేమం కొరకు వందనాలు. స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపించుకుంటాం. మా ప్రభువును మరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫేస్బుక్ ద్వారాను, జూమ్ ద్వారాను ఈ ఆరాధనలో పాల్పొప్పులు పొందిన మీకు ప్రభు పేరిట శుభములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం.